కాళీమాత యొక్క నిజస్వరూపం ఏంటి, ఆ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు చెప్పుకుంటున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురే దేవతలు. లక్ష్మి, పార్వతి, సరస్వతి వాళ్ళు ముగ్గురే ఈ దేవతలు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ ఉన్నారు చూడండి. వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళ యొక్క ప్రతిరూపాలు, వాళ్ళ భక్తులు, అవధూతలు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు చిన్నపిల్లల మీద ఒక్కొక్కప్పుడు ఒక్కో రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక్కోసారి జాలిగా ప్రవర్తిస్తాం, ఒక్కోసారి కోపగించుకుంటున్నాం. అదే రకంగా పురుషులలో వచ్చేసరికి శ్రీ మహావిష్ణువుకి అనేక అవతారాలు, దశావతారాలు. ఎందుకు ఎత్తాడంటే ఆయన ఇష్టం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన అవతారాలు ఎత్తాల్సి వచ్చింది, ఇంకా మిగిలిన వాళ్ళు కాదు. అయితే ఈ కాళీమాత ఎవరు అంటే సాక్షాత్ పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క ప్రతిరూపమే కాళీమాత. యుగాలు 4 అనుకుంటున్నాం. కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, ఇది కలియుగం. అంతకుముందు ఇంకో యుగం ఉంది, అది కొంతమందికే తెలుసు. అదే సత్యయుగం. ఆ సత్యయుగం నాటి వాళ్లే భక్త కన్నప్ప ఇలాంటి వాళ్ళందరూ కూడా. శ్రీకాళహస్తిలో భక్తుడు పైన ఉంటాడు, దేవుడి కింద ఉంటాడు. కన్నప్ప పైన ఉంటాడు, శివుడి కింద ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి పార్వతీదేవికి అనేకమైనటువంటి రూపాలున్నాయి. ఆమె ఇష్టం వచ్చిన రూపాన్ని ఆమె ధరిస్తుందన్నమాట. దుష్ట సంహారం కోసం మహిషాసురుడు, తారకాసురుడు ఇలాంటి రాక్షసులను సంహరించాల్సి వచ్చినప్పుడు ఆమె అనేకమైనటువంటి అవతారాలు ఎత్తింది. ఇక్కడ రక్త బీజుడు అనేటువంటి వాడు రాక్షసుడు. వాడికి ఎన్నో వరాలున్నాయి. ఆ వరగర్వంతో వాడు మానవులని, దేవతలని, రాక్షసులందరినీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. వాడి బాధలన్నీ భరించలేక పెద్ద ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. నేను పుట్టించడమే కానీ నేనేం చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, ఆయన కూడా నేనేం చేయలేనన్నాడు. మహాశివుడు యోగ నిద్రలో ఉన్నాడు, ఆయన యోగాలో. ఆయన్ని కదిలించడానికి ఎవరి వల్ల సాధ్యం కాలే. అప్పుడు సరస్వతీదేవికి వెళ్ళారు, నేను చదువుకెళ్ళిన నా వల్ల కాదని చెప్పింది. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు, ఆమె వల్ల కాదని చెప్పింది. అప్పుడు అందరూ కూడా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారనమాట. ఆ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరించాలంటే ఎలా? అమ్మా నీవు తప్ప ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు, అందరిని రక్షించు తల్లి అని అందరూ వెళ్ళి పార్వతీదేవి పాదాల మీద పడ్డారు. అప్పుడు ఆమె ఆలోచించింది, అనేకమైనటువంటి అవతారాలు ఎత్తింది. రాక్షసులకి, దేవతలకి అవతారాలు మారుస్తుంటారనమాట. ఆమె ఏ అవతారం ఎత్తితే వీడు కూడా అదే అవతారం, వేరే అవతారం ఎత్తడం మొదలు పెట్టాడు. చిట్ట చివరికి రక్తబీజుడు యొక్క అవతారం నేర్చాడు ఆ రాక్షసుడు. వాడి యొక్క వరం ఏంటి? వాడి యొక్క రక్తం అనేటువంటి భూమి మీద పడినట్లయితే అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది తయారవుతారు. అదిందనమాట. చిట్ట చివరికి తెలుసుకుంది పార్వతీదేవి. మహాకాళి అవతారాన్ని ఎత్తింది. ఎందుకంటే వాడి రక్తం భూమి మీద పడకూడదు. భూమి మీద పడింది అంటే కొన్ని లక్షల మంది రాక్షసుల సైన్యం తయారవుతుందన్నమాట. అందుకని ఆమె నాలుగునే చాచిందనమాట. మొత్తం భూమండలం మొత్తం కూడా 4. అందుకే అమ్మవారి ప్రతిరూపం చూడండి, 4 మొత్తం కూడా చాచుకొని ఉంటుందన్నమాట. భూమండలం మొత్తం కూడా 4 చాచింది. వాడిని చంపినప్పుడు ఆ రక్తం పొట్టు భూమి మీద వల్ల ఈ 4 మీద మొత్తం మింగేసింది అన్నమాట. అది మహాకాళి అవతారం. ఆ అవతారాన్ని చూసి పరమశివుడే భయపడ్డాడు, మహాకాళి అవతారాన్ని చూసి. అటు మహాకాళి అంటే ఎవరంటే సర్వదేవతల యొక్క శక్తి మొత్తం కూడా ఆమెలో ఉంది. ఎవరైతే ప్రతి ఆదివారం కూడా ఇష్టపాలనలో ఉన్న మహాకాళిని దర్శించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి ఎటువంటి చెడు పీడలు అనేటువంటివి ఉండవనేటువంటిది నగ్న సత్యం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాబంతుల రామ్మూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.